హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ వంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెలిడెంట్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి: కేపీహెచ్బి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారాహిల్స్. లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే బ్రేసెస్కి అలైనర్స్కి మధ్యన డిఫరెన్సెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ బ్రేసెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అలైనర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియో బ్రేసెస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అలైనర్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఈ వీడియో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది, కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇచ్చేస్తుంది. నెంబర్ 1, బ్రేసెస్ చూసుకున్నట్లయితే, బ్రేసెస్ అంటే ఏంటి? క్లిప్స్. వాటిని దేనికి యూజ్ చేస్తారు? ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయడానికి, సందు పళ్ళు సరిచేయడానికి, ఆ తర్వాత బయటికి ఉన్న పళ్ళు లోపలికి ఉంటే, లోపలికి ఉన్న పళ్ళు బయటకు ఉంటే వాటిని సరిచేయడానికి, ఆ తర్వాత కాంప్లెక్స్ అంటే ఇలా ఇష్టం వచ్చిన టీత్ ఉన్నా కూడా వీటిని బ్రేసెస్ ద్వారా మనం సరిచేస్తాం. అయితే బ్రేసెస్లో టైప్స్ చెప్తాం. కన్వెన్షనల్ బ్రేసెస్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఒక 30 ఏళ్ళ నుంచి కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఎలా? మెటల్ బ్రేసెస్ అండ్ సిరామిక్ బ్రేసెస్. మెటల్ బ్రేసెస్ అంటే ఏంది? స్టీల్ కలర్ ఉంటాయి. సిరామిక్ బ్రేసెస్ అంటే ఏంది? టూత్ కలర్ ఉంటాయి. అయితే ఈ బ్రాకెట్ పెట్టిన తర్వాత ఈ బ్రాకెట్ని టీత్ మీద, మెటల్ కలర్ అయినా సరే, సిరామిక్ కలర్ అయినా సరే, మెటల్ అయితేనేమో ఈజీగా అందరికి తెలిసిపోతుంది, సిరామిక్ అయితేనేమో టూత్ కలర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నోటీసబుల్ అనేది ఉండదు. అయితే ఈ మెటల్ బ్రేసెస్ కానీ సిరామిక్ బ్రేసెస్ కానీ టీత్ మీద పెట్టిన తర్వాత ఒక వైర్ని వాటన్నిటి బ్రాకెట్లని అటాచ్ చేసుకుంటా ఒక్కొక్క బ్రాకెట్కి ఆ యొక్క వైరు కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత ఈ యొక్క ట్రీట్మెంట్లో మనకు రిజల్ట్ వస్తుంది, కాకపోతే చాలా స్లోగా రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఇవి కన్వెన్షనల్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ అన్నట్టు. తర్వాత రిజల్ట్ అనేది మంచిగానే ఉంటుంది. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఈ రబ్బర్ బ్యాండ్స్ వాడడం వల్ల గమ్ డిసీజెస్ అనేటివి ఎక్క రావడము, బ్రాకెట్స్ అనేటివి ఊరికినే ఊడిపోవడము, ట్రీట్మెంట్ అనేది కొంచెం లేట్ కావడము జరుగుతుంది. కాకపోతే అఫోర్డబుల్ ఉండడం వల్ల, అంటే ఈ దాంట్లో కూడా కంపెనీస్ ఉంటాయి, ఆమ్కో అని, 3M అని, మెట్రో అని, ఇట్లా కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ని బట్టి మనము 30,000 నుంచి 55,000 వరకు మనం అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి, క్లీనింగ్ ఉంటుంది, ఎక్స్రేస్ ఉంటాయి, ఆ తర్వాత ఫిక్స్డ్ రిటైనర్స్ వాడడము, రిమూవబుల్ రిటైనర్స్ వాడడము, రిజల్ట్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేయడము, పద్ధతి ప్రకారంగా వాయిదాల ప్రకారంగా అమౌంట్ కట్టుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. కాకపోతే ఇది ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉన్న ట్రీట్మెంట్. దీనికి నెక్స్ట్ లెవెల్ వచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్. ఈ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఏంటి అని అంటే, ఇందులో కూడా సేమ్ మెటల్ అండ్ సిరామిక్ ఉంటాయి అన్నట్టు. ఈ మెటల్ అండ్ సిరామిక్కి ఏముంటాయి, ఈ బ్రాకెట్స్కి ఏముంటాయి అంటే డోర్ ఉంటుంది, బ్రాకెట్కి డోర్ ఉంటుంది. సెల్ఫ్ లైగేషన్ అంటే దానంతటా అదే పట్టుకోవడం అని అర్థం. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటారు అన్నట్టు. మెటల్ బ్రాకెట్స్ కానీ సిరామిక్ బ్రాకెట్స్ కానీ పెట్టి ఈ వైర్ని బ్రాకెట్స్ నుంచి పాస్ చేసి, ఆ తర్వాత ఎవ్రీ మంత్ అనేది రావడం వల్ల టైట్ చేయడం, లూజ్ చేయడం, వైర్స్ మార్చడం వల్ల మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, బ్రాకెట్స్ ఊరికనే ఊడిపోవు. కొంచెం కంపేరిటివ్లీ కన్వెన్షనల్ బ్రేసెస్, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. 30% స్పీడ్గా ట్రీట్మెంట్ అవుతుంది. గమ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇందులో ఎలాస్టిక్స్ అంటే రబ్బర్ బ్యాండ్స్ వాడము. ఆ తర్వాత రిజల్ట్ దీనికంటే ఇది 80% రిజల్ట్ వస్తే, ఇది 100% రిజల్ట్ బ్యూటిఫుల్గా వస్తుంది అన్నట్టు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ విచ్ ఈస్ వెరీ గుడ్ బ్రేస్ సిస్టమ్ కంపారిటివ్లీ కన్వెన్షనల్ బ్రేస్ సిస్టమ్. ఐ అడ్వైజ్ పర్సనల్లీ. నేను ఏ వీడియోలో కూడా ఇది వేయించుకోండి అని చెప్పలేదు, కానీ వీటికి నేను చెప్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ దెన్ ది కన్వెన్షనల్ బ్రేసెస్ సిస్టమ్. అయితే నేనేం చెప్పిన, కన్వెన్షనల్ బ్రేసెస్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయని చెప్పిన, అలాగే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్లో కూడా కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ సెల్ఫ్ లైగేటింగ్ దాంట్లో ఒక అద్భుతమైన కంపెనీ ఉంది, అది ఏంటంటే డామన్, DAMON, డామన్ బ్రేసెస్ సిస్టమ్. ఇదేంటి అని అంటే, కన్వెన్షనల్ కేసెస్ అంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ 30% స్పీడ్గా అయిపోతుంది కదా. ఈ డామన్ సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ బ్రేసెస్ అండ్ మెటల్ బ్రేసెస్ వీటితో కంపేర్ చేస్తే ఇంకా స్పీడ్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. దీని మూమెంట్స్ కూడా, ఇప్పుడు మనం ఒక మంచి కంపెనీ టూల్ వాడి మనము కార్పెంటరీ వర్క్ కానీ లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ కానీ చేస్తాం చూడండి, ఎంత కంఫర్టబుల్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే డామన్ అనే బ్రేసెస్ సిస్టమ్ వాడడం వల్ల 100కి 100% చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తుంది. గమ్ డిసీజెస్ కానీ, డీకేస్ కానీ ఏవి జరగవు, చాలా స్పీడ్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. వెరీ కంఫర్టబుల్ సిస్టమ్, వెరీ ఎలిగెంట్గా కనపడతాయి అన్నట్టు. ఇన్ విచ్ ఐ ప్రిఫర్ డామన్ బ్రేసెస్ సిస్టమ్.
ఇదేంటంటే డైమండ్ బ్రేసెస్ సిస్టమ్ ఆల్మోస్ట్ కొంచెము ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తుంది అన్నట్టు. ఎవరైతే పెట్టుకోగలుగుతారో, అమౌంట్ పెట్టుకోగలుగుతారో అంటే వాళ్ళు మాత్రం డైమండ్ తీసుకోండి. లేదు సార్ అంత చేసుకోలేము అని అనుకుంటే మాత్రం సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ కానీ సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ కానీ నేను అడ్వైజ్ చేస్తున్నా పర్సనల్గా. లేదు అంత కూడా చేయించుకోలేము అని అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, ఎముక స్థితిని బట్టి, కాంప్లెక్సిటీ ఆఫ్ ది కేసుని బట్టి ఒక దంత వైద్యుడే మీకు ప్రాపర్ సూచనలు అనేటివి ఇచ్చి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఏం చెప్పుకున్నాం? కన్వెన్షనల్ మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్, సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్, లింగ్యువల్ బ్రేసెస్ అనేటివి ఉన్నాయి. కస్టమైజ్డ్ బ్రాకెట్స్ తీసుకొచ్చి లింగ్యువల్గా అంటే పంటి వెనక భాగంలో పెడతారు. బట్ మార్కెట్లో అది అంత సక్సెస్ రేట్ లేదు. ఎందుకనంటే నాలుకకి తగిలి అల్సర్స్ రావడం వల్ల చాలామంది పేషెంట్స్ అనేది సెంటర్లోనే ట్రీట్మెంట్ అనేది ఆపించుకుంటారు అన్నట్టు. కాబట్టి ఐ ప్రిఫర్ సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ ఆర్ సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ వాంట్స్ ప్రీమియం అండ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్, ఐ ప్రిఫర్ డైమండ్ బ్రేసెస్ సిస్టమ్. ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా కూడా చాలా మంచి నాలెడ్జ్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ.